మీరు గవర్నమెంట్లో ఉన్నా కూడా మీరు పర్సన్ చేసి చేయించేవాళ్ళు ఉండాలి కదా. మనోహర్ అన్నాడు, నాగార్జున రెడ్డి గారు కూడా ఉండాలి. మీరిద్దరు పోటీ చేసిన వ్యక్తులు, గెలిచినా కూడా మీరే బాధ్యత, పార్టీ అధ్యక్షుడు అది. ఎందుకంటే నేను మాటిస్తే అవ్వకపోతే అది బాగోదు. చేయగలిగేది ఉంటే ఎలక్షన్ అయిపోగానే ఎమ్మెల్యేతో సహా అధికారులతో సహా ఇక్కడే కూర్చోవాలి, భవానీ గారి ముందే కూర్చోవాలి. ఆమె చెప్పి చేసేయని చెప్పండి, జరగంది ఏదన్నా ఉంటే కొద్ది టైం తీసుకోండి. కానీ అత్యవసరమైనవి ఈ 100 కుటుంబాలకి మీరిద్దరూ ఇందులో తిరిగిన వాళ్ళే, ఆ లోటు వేయించుకున్న వాళ్ళే. కాబట్టి దయచేసి సాయిరామ్ గార్డెన్స్కి సంబంధించిన అసోసియేషన్కి సభ్యులందరికీ, భవానీ గారికి, భాస్కర్ గారికి, పెద్దలందరికీ ధన్యవాదాలు. ఇది ఓట్ల కోసం చెప్పాల్సిన పని లేదు, కానీ నాకు కృష్ణకాంత్ పార్క్ అప్పుడు ఆ గవర్నమెంట్లోనే ఉన్నా నేను. అది డంపింగ్ యార్డ్, చంద్రబాబు గారితో ఓపెన్ చేయించాం. అప్పుడు ఎట్లుండేది, దాని పార్క్ అయిన తర్వాత ఇప్పుడు మెయింటెనెన్స్ ఈ 10-15 సంవత్సరాలు ఎట్లుందో నేను రాలేదు. కాబట్టి దయచేసి మేడం గారు చెప్పిన ఈ 3 పనులు, ఏది ఫస్ట్, సెకండ్, థర్డ్, ఎలక్షన్ అయ్యాక గెలుస్తున్నాం, ఎమ్మెల్యే తోటి అవసరమైతే మీ కమిషనర్ కూడా తీసుకొని వస్తాను నేను. తీసుకొని వచ్చి మీరు చెప్పిన 3-4 పనులు ఏది ఎన్ని రోజుల్లో చేయగలుగుతాం అనేది మీకు చెప్పి అటు చేపించే బాధ్యత ప్రభుత్వాన్ని, చేయాల్సిన బాధ్యత నాకు. నేను మీకు భద్రకు అందుబాటులో ఉండగా నేను దొరుకుతారు మీకు. భవానీ గారు వీళ్ళు పట్టుకొని చేస్తారు. మిమ్మల్ని చూస్తే భయపడుతున్నారు, కానీ ఇంకా భయపడేటట్టున్నారు. థ్యాంక్ యూ. నాకు కూడా 1-2 గంటల ముందే చెప్పారు అన్వేష్ గారు, వస్తే మన వాళ్ళందరూ కలుస్తారు, ఒకసారి మాట్లాడదామని. అయినా సరే ఇప్పుడు మీకు విషయం తెలియంది కదా, ఈ 3 సంవత్సరాల్లో మీరు చెప్పిన పనులు ఎవరు అడ్రస్ చేయగలుగుతారు అనే విషయం మీకు తెలియంది కాదు. కాబట్టి దయచేసి ఇంకా ఎమ్మెల్యే ఉంటే మీరు పట్టుబట్టి చేయించుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల ప్రభుత్వానికి అటు ఇటు మార్పులు చేర్పులు రాకపోయినా మీకోసం మీరు గెలిపించుకోవాలి. ప్రభుత్వానికి ఏమాత్రం అవసరం ఉన్నా అది వేరే విషయం, కానీ ఈ నియోజకవర్గ ప్రజలకి ఇటువంటి పనులు, అత్యవసరమైన పనులు, ప్రజారోగ్యానికి సంబంధించినవి, మీ భవిష్యత్తుకు సంబంధించినవి, మీ పిల్లల యొక్క భవిష్యత్తుకు సంబంధించినవి, ఇంత పెద్ద అపార్ట్మెంట్స్ మంచిగా ఉంటే మీరు చెప్పిన 3-4 పనులు పూర్తి చేసుకుంటే మీకు వచ్చే సౌకర్యం ఎవరి ద్వారా రాగలుగుతుంది, ఎవరి ద్వారా చేయించుకోగలుగుతాం అనేది మీకు భయమే ఉంది. కాబట్టి దయచేసి నేను మంత్రిగా తప్పకుండా మళ్ళీ భాస్కర్ గారు పిలిచినా పిలవకపోయినా గెలిచిన తర్వాత ఎమ్మెల్యేని తీసుకొని వచ్చి ఈ పనులు అధికారులతో చెప్పి ఇన్ టైంలో ఆడు చెప్పిన టైం ప్రకారం చేయించే బాధ్యత నాది. ఈ 10 రోజులు మీరు చేయాల్సిన పని మీరు చేయండి, మీరు చేయండి. కాబట్టి దయచేసి కళ్ళు కూడా భోజనం తయారు చేయాలి. కాబట్టి అనుకోకుండా పెట్టినా కూడా మీరందరూ పార్టిసిపేట్ చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మనోహర్ గారు, నాగార్జున రెడ్డి గారు ప్రధానమైన బాధ్యులు, తర్వాత పార్టీ అధ్యక్షులు బండి రమేష్ గారు, ఎవరున్నా లేకపోయినా నేను ఈ అపార్ట్మెంట్స్ గుర్తుపెట్టుకొని మళ్ళీ మీ దగ్గరికి వచ్చి వాటి వివరాలు అధికారులతో సహా ఎమ్మెల్యేనే తీసుకొచ్చి చేయించే బాధ్యత నాది. కాబట్టి దయచేసి మీరు మీ నిర్ణయం ప్రస్ఫుటంగా ఉండాలి. మీకు తెలియదు కాదు ఏం చేస్తే బాగుంటుంది అనేది, అది మీరు చేసి చూపించండి, తర్వాత చూపించే బాధ్యత మాది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం.